కంప్లైంట్ రిజిస్టర్ చేస్తావా లేదా తర్వాత విషయం కానీ డ్యూటీలో ఉన్నవాళ్ళు ఏదైనా కంప్లైంట్ ఈ కంప్లైంట్ కాదు ఎనీ పర్సన్ ఇచ్చినప్పుడు తీసుకుని పరిశీలి ఇవ్వాలి. పోలీసు సీనియర్ వరకు మీ ఎస్పీ గారి వరకు మీ ఐజీ గారి కాబట్టి ఇవి అది మ్యాండేట్. ఎవరు ఇచ్చిన కంప్లైంట్ దానికి రిసీట్ ఇవ్వడం అనేది ప్రాథమికమైన డ్యూటీ ఆఫ్ ది పోలీస్. కేసు రిజిస్టర్ చేస్తావా లేదా దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. నువ్వు యాక్షన్ తీసుకుంటావా లేదా, దానిలో ఫ్యాక్ట్స్ ఉన్నాయా లేదా, దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. యూ హ్యావ్ టు రిసీవ్ ది కంప్లైంట్ అండ్ ది అక్నాలెడ్జ్మెంట్. ది పెన్ డ్రైవ్ కూడా ఇస్తున్నాం. అర్థమైందా? అంటే చెప్పండి, నేను అడుగుతాను కదా సైట్ ఇస్తారా ఎవరా చెప్పండి. అలాగే అడిగా దిట్ ఇస్ ద రైట్ ఆఫ్ ది కంప్లైనెంట్. వాట్ ఇస్ దిస్? ఇస్ ద రైట్ ఆఫ్ ది కంప్లైనెంట్. అలా అడిగిన ఇట్ ద రైట్ ఆఫ్ ది కంప్లైనెంట్. నేను కంప్లైంట్ ఇచ్చిన రిసీవ్ చేసుకోవడం మీ హక్కు, మీ డ్యూటీ, నా హక్కు. రిడిక్యులస్ మీరు తప్పు చేస్తున్నారు. బియాండ్ ది డ్యూటీ యూఆర్ యాక్టింగ్. వెరీ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఇస్తారా ఎవరా మీరు? తర్వాత ఏంటి? తర్వాత మళ్ళీ మేము రావాలా? ఓకే ఏంటి ఇవ్వాలనుకున్నావా ఇవ్వకూడదు అనుకున్నావా షేర్ గారు? తర్వాత ఎలా ఇస్తారు? తర్వాత మాకు గుర్తుపెట్టుకోండి, నేనే కాదు ఏ వ్యక్తి అయినా సరే వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీరు రిసీవ్ చేసుకుని రసీదు ఇవ్వాల్సినటువంటి ప్రాథమికమైన బాధ్యత స్టేషన్లో ఉన్నటువంటి ఇన్ఛార్జికి ఎవరుంటే వాళ్ళకు ఉంటుంది. దాన్ని కూడా మీరు వైలేట్ చేస్తే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫండమెంటల్ రైట్ అండి అది. ఇస్తారా ఎవరా? ఆగాను. ఇస్తారా ఎవరా? మీ సీఏ గారు వచ్చేదాకా ఆగిద్దా? మేము కూర్చోవాలి మేము సీఏ గారు వచ్చేదాకా? నాకు అర్థం కాలేదు. నేను పంపిస్తాను. ఎప్పుడు పంపిస్తావు? ఎప్పుడు? నేను అరగంటలో మళ్ళీ వస్తా. ప్రతి నియోజకవర్గంలోనూ ఆ పోలీస్ స్టేషన్స్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మహిళల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క భార్యల్ని ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడినందుకు కంప్లైంట్స్ ఇవ్వవలసిందిగా మా పార్టీ ఆదేశించింది. దానిలో భాగంగా ఈరోజు పట్టాపురం పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ కాపీని సబ్మిట్ చేయడం జరిగింది. చిత్రం ఏంటంటే ఈ కంప్లైంట్ కాపీ రిసీవ్ చేసుకున్నట్టు ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడానికి కూడా ఇక్కడ నాగేంద్ర అనే ఎస్ఐ గారు సందేహపడుతున్నాడు. ఎవరో సిఐ గారితో మాట్లాడాడు, డిఎస్పీ గారితో మాట్లాడాడు, ఇంకా పై అధికారులతో ఎవరితోనో మాట్లాడి 1 గంట ఆగిస్తా, అరగంట ఆగిస్తా, మీ ఇంటికి పంపిస్తా అంటున్నాడు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? పోలీస్ స్టేషన్లో ప్రాథమికమైన రూల్ ఏంటంటే ఎవరైనా ఏదైనా ఒక కంప్లైంట్, ఒక ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదును తీసుకొని ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. అంబటి రాంబాబు గారు, సుబ్బయ్య, పుల్లయ్య, వెంకయ్య ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకుని ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. ఇది ప్రాథమికంగా పోలీస్ స్టేషన్లో జరిగేటటువంటి రూల్. ఇక్కడే కాదు, ఏ పోలీస్ స్టేషన్ అయినా ఈ సమయంలోనే కాదు, అర్ధరాత్రి కూడా ఒక్కోసారి కంప్లైంట్స్ ఇస్తారు. పోలీస్ స్టేషన్లో ఎవరుంటే వాళ్ళు ఆ ఇన్ఛార్జ్ అప్పుడు ఆ సమయంలో ఉన్న కంప్లైంట్ రిసీవ్ చేసుకుని దాన్ని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి పంపించాలి. కేసు రిజిస్టర్ చేస్తారా, రిజిస్టర్ చేయరా, దాని మీద యాక్షన్ తీసుకుంటారా, యాక్షన్ తీసుకోరా అనేది తర్వాత అంశం. ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే దాని మీద యాక్షన్ తీసుకో. అది కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే ఎమ్మటే దీన్ని రిజిస్టర్ చేసి దీని మీద యాక్షన్ తీసుకుంటారు. ఇది జరగాల్సినటువంటి అంశం. మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నాడు నాగేంద్ర అనే ఎస్ఐ గారు. కంప్లైంట్ ఇవ్వడానికి కూడా సందేహపడుతున్నాడు, రిసిప్ట్ ఇవ్వడానికి కూడా. ఏంటిది, ఏం ఆదేశాలు ఉన్నాయి నాకు అర్థం కాలేదు ఈ రాష్ట్రంలో, ఈ పోలీస్ వ్యవస్థలో. దీన్ని మరొకసారి అడుగుతాం, ఇవ్వకపోతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాం కంప్లైంట్ చేయడానికి. ఇది చాలా చట్ట విరుద్ధం. ఇది పోలీస్ స్టేషన్స్లో పోలీసులు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి అంశంగా భావించవలసి ఉంటుంది. చాలా అన్యాయమైన విషయం. ప్రాథమికమైనటువంటి విషయాల్ని కూడా పోలీసు వారు పట్టించుకోవటం లేదని భావించవలసిన అవసరం ఉంటుంది. మేము ఈ కంప్లైంట్ ఎందుకు ఇస్తున్నాం? రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఆయన వీకెండ్ కార్యక్రమంలో
మహిళల్ని ఉద్దేశించి, మా భార్యలను ఉద్దేశించి, మహిళలు కూడా కాదు, మా భార్యలను ఉద్దేశించి చాలా చెడ్డగా మాట్లాడాడు. మీరు ఇంతకు ముందు విన్నారు, మరొకసారి చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులందరినీ పిలిచి మీ భార్యలు కాదు అంటే, అవును మా భార్యలు కాదని భావించి, వారి చెల్లెళ్ళగా భావించి మేము వారికి పెళ్లి సంబంధాలు చూసి పంపిస్తాము, ఆ విధంగా వెన్నెముక లేని నాయకులుగా మమ్మల్ని చిత్రీకరించారు. అంతేకాదు, తలకాయ మీద మెడకాయ మీద తలకాయ లేదని, వెన్నెముక లేదని, ఆ తలకాయలో గుజ్జు లేదని వ్యాఖ్యానించారు. ఇవి చాలా అసభ్యకరమైన, అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యల మీద క్షమాపణ చెప్పమని కూడా మేము కోరాము. ఇంతవరకు క్షమాపణ కూడా చెప్పలేదు. కాబట్టి లీగల్గా మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పాము. ఇది ఈ కంప్లైంట్ యొక్క సారాంశం. ఈ కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నారు. సరే, తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకుంటారో లేదో తర్వాత సంగతి. యాక్షన్ తీసుకుంటారో నేను అనుకోవటంలా. ఈ కంప్లైంట్స్ అన్నింటినీ ఇలాగే ఉంటే కోర్టుకు కూడా వెళ్ళి యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోర్టులో కూడా చేస్తాం. అయితే రిసిప్ట్ ఇవ్వాలి కదా, రిసిప్ట్ ఇవ్వడానికి కూడా సందేహపడుతున్నారు. బహుశా రాధాకృష్ణ ఏమైనా ఫోన్ చేసాను, రిసిప్ట్ ఇవ్వమంటారో వద్దంటారని పోలీసు వారు, నాకు అర్థం కాల. ప్రాథమికంగా ఈ రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్లో అయినా సరే, ఏ టైంలో అయినా సరే, ఎవరైనా సరే వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రిసీవ్ చేసుకోవాలి, దానికి రిసిప్ట్ ఇవ్వాలి. ఇది ప్రాథమికమైనటువంటి రూల్. ఆ రూల్ని వైలేట్ చేస్తున్నారు. ఇది ఒకసారి మీ అందరి ముందు అడుగుతాను. ఇస్తే తీసుకుంటాను, లేకపోతే వెళ్ళి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేస్తాను. అక్కడ కూడా కాకపోతే దీని సంగతి తెలుసు. ఇందుకు మీడియా అంతా ఉంది కదా, ఇది నేనేం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఇచ్చాము కంప్లైంట్, వాళ్ళు రిసిప్ట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడు. మీ ముందే నిరాకరించాడు, అన్ని రికార్డ్ అయినాయి. మళ్ళీ ఇంకోసారి అడిగి తర్వాత దీని మీద యాక్షన్ తీసుకుంటాం.